Hi, I'm Ashwant. I'm a YouTuber and a software engineer with 3 years of experience as an educator. So Newton School 6 months full stack development online training provide చేస్తుంది. సో మీరు కోడర్ అయినా స్టూడెంట్ అయినా ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు 6 month ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాక మీకు ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ప్లేస్ అయ్యే వరకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. And we're coming to Newton School has an initiative called Launchpad. సో మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి ఫ్రీగా నేర్చుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవచ్చు. మీరు ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ ని చూడబోతున్నాం. సో ఇన్ జనరల్ there are 4 different types of programming paradigms. సో మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మనం దీని గురించి డిస్కస్ చేసాం. ఇన్ జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. ఒకటి ప్రొసీజరల్ లాంగ్వేజ్, ఇంపరేటివ్ లాంగ్వేజ్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలానే ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ హైలీ యూజింగ్ ప్రోగ్రామింగ్ పారాడిగమ్ ఏంటంటే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇట్ జస్ట్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ రిలేషన్షిప్. సో అంటే చాలా వరకు రియల్ టైంకి కనెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా, సో రీసెంట్ డేస్లో మీరు ఏ రియల్ టైంలో ఏ కంపెనీకి వెళ్ళినా కూడా సో ఎక్కువగా యూజ్ చేసేది ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, మనం అవి తెలుసుకుంటాం. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. ఇక్కడ మనం ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ తో పోలుస్తాం. సో అలానే మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. అందుకే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయింది. అసలు ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ముందు ఈ డౌట్ వస్తుంది అందరికి. సో ఆబ్జెక్ట్ అంటే ఒక ఫిజికల్ రిప్రజెంటేషన్. సో ఎనీథింగ్ ఇప్పుడు ఇన్ జనరల్ రియల్ లైఫ్ లో కూడా మనం ఏదైనా ఒక టాంజిబుల్ సబ్స్టెన్స్ ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో ఏదైనా కూడా, సో ఇఫ్ సపోజ్ ఇట్స్ వాచ్, నేను వాచ్ని టచ్ చేయగలిగాను, ఇది ఒక ఆబ్జెక్ట్. నేను ఒక మొబైల్ టచ్ చేయగలిగాను, ఇది ఒక ఆబ్జెక్ట్. నేను ఒక మైక్ని టచ్ చేయగలిగాను, ఇది ఒక ఆబ్జెక్ట్. ఇలా ఏదైనా కూడా మనం టచ్ చేయగలిగితే, మనం యాక్సెస్ చేయగలిగితే ఫిజికల్ గా, దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ప్రోగ్రామింగ్ లో కూడా ఆబ్జెక్ట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎనీథింగ్ విచ్ ఈస్ ఫిజికల్లీ యాక్సెసిబుల్. ఇక్కడ మనం ఫిజికల్ అంటే టచ్ చేస్తామని కాదు ప్రోగ్రామింగ్ లో, బట్ మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. బట్ క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అంటే లాజికల్ రిప్రజెంటేషన్. సో ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ కలెక్టివ్ గా మనం ఒక క్లాస్ అంటాం. ఇన్ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్ ని మనం క్లాస్ అంటాం, బట్ క్లాస్ అనేది ఒక లాజికల్. సో క్లాస్ ని ఫిజికల్ గా చూపించమంటే ఒక స్టూడెంట్స్ ఉంటారంటే, ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆబ్జెక్ట్స్. సో మనం ఏదైనా ఒక ఫిజికల్ గా చూపించాలంటే మనం స్టూడెంట్ ని చూపిస్తాం. అదే గ్రూప్ గా అతను ఏంటంటే అతను క్లాస్కి చెందినవాడు. సో దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో ఈ రిలేషన్షిప్ ని మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ అంటాం. ఇన్ జనరల్ ఆబ్జెక్ట్ అంటే క్లాస్ లో ఉండే ఏదైనా ఒక ఫ్యూచర్ ని బేస్ చేసుకొని నువ్వు క్లాస్ ని యాక్సెస్ చేయడాన్ని సింపుల్ గా ఆబ్జెక్ట్ అంటాం. సో క్లాస్ రూమ్ లో చాలా మంది ఉంటారు. సో మనం క్లాస్ ఏంటి అని చూపించాలంటే మనం ఆ క్లాస్ రూమ్ నేమ్ చెప్తాం, బట్ ఆ క్లాస్ లో ఎవరున్నారంటే ఆబ్జెక్ట్స్. సో దీన్ని బట్టి మీరు ఒక డెఫినేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లాస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని కూడా అనొచ్చు. ఆర్ క్లాస్ ని ఫిజికల్ రిప్రజెంటేషన్ లో చూపించాలంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో సింపుల్ టర్మ్స్ లో డిఫైన్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఎ ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ క్లాస్ అండ్ క్లాస్ ఈజ్ ఎ లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో అంటే మనం ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తామంటే దీంట్లో ప్రతి ఒక్కటి మనం రియల్ టైంలో పోల్చొచ్చు. సో ఇప్పుడు మన ఈ క్లాస్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ని మనం రియల్ టైంతో పోల్చుకోగలిగాం. సో అంటే క్లాస్ రూమ్ అని చెప్పాం, దాంట్లో స్టూడెంట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటారని చెప్పాం. సో మనం ఈజీగా రియల్ టైంతో కంపేర్ చేయగలిగాం కాబట్టి మనం దీన్ని రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇలా ఏదైనా కూడా, సో అంటే మీరు ఒక బంచ్ ఆఫ్ కోడ్ రాశారు, దాంట్లో డిఫరెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయి, బట్ అదేంటి దాన్ని మొత్తాన్ని మనం క్లాస్ తో డిఫైన్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++, జావా, పైథాన్, సో వీటన్నిటిలో మనం ఈ ఓప్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని ఓప్స్ అంటాం. సో ఈ అన్ని కాన్సెప్ట్స్ లో కూడా మనం ఈ క్లాస్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఒక గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్, ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం, వాటిని మనం క్లాస్ అంటాం. సో ఈ క్లాస్ మొత్తాన్ని ఒకే ఒక ఆబ్జెక్ట్ తో యూజ్ చేస్తాం. సో అది ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఒక ఆబ్జెక్ట్ ని కాల్ చేస్తే ఈ క్లాస్ లో ఫ్యూచర్స్ అన్ని యాక్సెస్ చేయగలుగుతాం. సో దీన్ని మనం క్లాస్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ అంటాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు క్లాస్ లో మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ రాసాం. సో ఆ క్లాస్ కి ఉండే ప్రతి ప్రాపర్టీస్ కూడా ప్రతి ఆబ్జెక్ట్ సాటిస్ఫై చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఒక క్లాస్ లో ఈ స్టూడెంట్ రోల్ నెంబర్ ఇలా స్టార్ట్ అవుద్ది, ఈ స్టూడెంట్ ఈ సబ్జెక్ట్ చదువుతాడు. సో ఇలా మనం కొన్ని ప్రాపర్టీస్ రాసుంటాం. మనం ఆ క్లాస్ లో ఏ ఆబ్జెక్ట్ ని తీసుకున్నా కూడా, అంటే ఏ స్టూడెంట్ ని తీసుకున్నా కూడా ఇవన్నీ సాటిస్ఫై చేయాలి. సో అప్పుడే మనం
ఆ ఆబ్జెక్ట్ ని లాజికల్ రిప్రజెంటేషన్, అదే ఆ ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్లాస్ అని మనం అనగలం. సో విల్ కమ్ బ్యాక్ టు ఫ్యూచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మనం ఈ ఫ్యూచర్స్ అన్నిటి గురించి ఒక్కొక్కటి ఒక్కో వీడియోలో తెలుసుకుంటాం. బట్ బిఫోర్ దట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ an overview of what actually each one defines. సో అబ్స్ట్రాక్షన్ అంటే మనం ఏదైనా కూడా దాని యొక్క ఇంటర్నల్ కాంప్లెక్సిటీని హైడ్ చేసి బయట మాత్రమే చూపిస్తాం, దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం. సో కార్ ఎలా తయారు చేశారు, దాని లోపల ఇంటర్నల్గా ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం హైడ్ చేసి జస్ట్ ఓన్లీ పైన కనిపించే ఈ బ్యూటిఫుల్ పార్ట్ మాత్రమే మనం ఎవరికైనా చూపిస్తాం, ఎవరికైనా చెప్తాం. సో దీన్ని మనం అబ్స్ట్రాక్షన్ అనొచ్చు. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అంటే డెఫినేషన్ పరంగా అయితే బైండింగ్ ఆర్ ర్యాపింగ్ అప్ ఆఫ్ డేటా ఇన్ సింగిల్ యూనిట్. సో మొత్తం డేటాని మనం ర్యాప్ చేసి సింగిల్ యూనిట్ గా చూపిస్తాం. సో దాన్ని మన ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ క్లాసే తీసుకోవచ్చు. సో ఈ క్లాస్ లో ఉండే డేటా అంతా ర్యాప్ చేసి మనం ఒక ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తాం. సో దీన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో రియల్ టైమ్ లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఇన్హెరిటెన్స్ అంటే ఆల్రెడీ ఒక క్లాస్ కున్న ప్రాపర్టీస్ ని ఇంకొకరు సో ఎక్స్ట్రాగా ఏమీ రాయకుండా దాన్ని ఇన్హెరిట్ చేసుకోవడానికి మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటాం. సో ఆల్రెడీ ఒకటి ఉంది సిమిలర్ ఫీచర్స్ తో ఉండేది. సో మళ్ళీ మనం ఎందుకు ఫస్ట్ నుంచి యూజ్ చేయాలి? సో ఎందుకు మనం దాన్ని రీయూజ్ చేసుకోకూడదు? సో మీరు డిఫరెంట్ అంటే రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో తీస్తే మనం ఫంక్షన్స్ కాన్సెప్ట్ తో ఈ రీయూజబిలిటీని అచీవ్ చేస్తాం. బట్ ఇక్కడ ఇన్హెరిటెన్స్, సో ఆల్రెడీ ఫ్యూచర్ అంటే సిమిలర్ ఫ్యూచర్స్ ఉన్న ఏదైనా ఒక క్లాస్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ ని మనం ఇన్హెరిట్ చేసుకొని మన దాంట్లో యూజ్ చేసుకోవడాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. వెల్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం అంటే ఏంటంటే మీకు ఆ నేమ్ లోనే ఉంది, పాలిమార్ఫిజం. సో మనం ఒక మార్ఫ్ చేస్తాం అంటే ఒక సింగిల్ ఎలిమెంట్ ని దానికి ఒక మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ఇస్తే దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. అంటే అది ఒకటే బట్ అది మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ చేస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే, సో ఒక హ్యూమన్ బీయింగ్స్ అనుకోండి. సో మీరు స్టూడెంట్, సపోజ్ మీరు ఒక క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్, ఒక కాలేజీలో ఒక స్టూడెంట్ ఏదో ఒకటి చదువుతున్నారు. దాంతోపాటు మీరు ఒక స్పోర్ట్స్ ప్లేయర్. అంటే మీరు కాలేజీలో ఉన్నంత వరకు స్టూడెంట్, తర్వాత ఒక స్పోర్ట్స్ ప్లేయర్. అంటే మీరు ఒకే ఒక ఇండివిజువల్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ని ప్రొవైడ్ అంటే చూపిస్తున్నారు. సో మల్టీ టాస్కర్ అనొచ్చు. సో ఇలాగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మనం ఒకే ఫ్యూచర్ ని మనం కావాల్సినప్పుడు మార్చుకుంటాం. ఒకే ఎలిమెంట్ కానీ ఒకే ఆబ్జెక్ట్ ని కావాల్సినప్పుడు దాని ఫంక్షనాలిటీని చేంజ్ చేసుకుంటాం. సో దాన్నే మనం పాలిమార్ఫిజం అంటాం. సో వీటి గురించి ఈ 4 ప్రాపర్టీస్ గురించి మనం కమింగ్ వీడియోస్ లో డీటెయిల్డ్ గా చూస్తాం, ఇంకా డీటెయిల్డ్ గా. సో మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో మీకు ఈ క్లాస్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ని ఇంకా కొంచెం నీట్ గా చెప్పాలంటే, మీరు ఇక్కడ చూసినట్టయితే మనం క్లాస్ ఆబ్జెక్ట్ ని ఇప్పుడు యానిమల్ క్లాస్. సో యానిమల్స్ అంటే అసలు కలెక్షన్ ఆఫ్ యానిమల్, అసలు చాలా యానిమల్స్ ఉంటాయి. సో మనం యానిమల్ అని ఇప్పుడు సపోజ్ ఏదైనా కూడా, హార్స్ అయినా, డాగ్ అయినా, లయన్, టైగర్, ఇలా ఏదైనా కూడా మనం వాటిని యానిమల్స్ అంటాం. అంటే అవన్నీ యానిమల్స్ కి చెందినవి. సో మనం అంతా హ్యూమన్ బీయింగ్స్ కి చెందిన వాళ్ళం. సో సపోజ్ హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో మనం హ్యూమన్ బీయింగ్ అంటాం. బట్ హ్యూమన్ బీయింగ్ ని చూపించమంటే మనం ఎవరిని చూపిస్తాం? మనం ఒక ఆబ్జెక్ట్ ని చూపిస్తాం. సో ఒక ఇండివిజువల్ అంటే టాంజిబుల్ పర్సన్ ని చూపిస్తాం. అలానే యానిమల్స్ అంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ యానిమల్ ని చూపి అంటే నువ్వు ఏం చూపిస్తావు? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని చూపిస్తావు. ఇక్కడ డాగ్ ఈ ఎగ్జాంపుల్లో మనం డాగ్ ని తీసుకుంటే డాగ్ ఒక ఆబ్జెక్ట్, అంటే ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్లాస్. ఇక్కడ యానిమల్ క్లాస్ ని నువ్వు ఫిజికల్ గా ఏదైనా ఒక చూపించాలంటే ఒక యానిమల్ ని తీసుకొని చూపిస్తావు. అది డాగ్ అయినా కావచ్చు, టైగర్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ యానిమల్ క్లాస్ ఈజ్ కాల్డ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే మన డాగ్. సో సిమిలర్లీ మనం ఇక్కడ వెహికల్ క్లాస్ తీసుకుందాం. వెహికల్స్ అంటే డిఫరెంట్ ఉంటాయి. సో అంటే అది ఒక కార్ కావచ్చు, బైక్ కావచ్చు, ట్రక్ కావచ్చు, బస్ కావచ్చు, ప్లేన్ కావచ్చు, ఏదైనా కూడా. అంటే మనం అన్నిటిని వెహికల్స్ అని అంటాం. సో అన్నిటినీ కలిపి ఒక క్లాస్ గా డివైడ్, ఒక క్లాస్ గా చెప్తాం మనం వెహికల్ క్లాస్ అని. అంటే ఈ వెహికల్స్ లో ఏదైనా రావచ్చు. బట్ నువ్వు వెహికల్ చూపిమంటే ఏది చూపిస్తావు? మనం ఒక ఫిజికల్ గా టాంజిబుల్ ఎలిమెంట్ మాత్రమే చూపిస్తాం, దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో ఒక కార్ నేను చూపిస్తే అదొక ఆబ్జెక్ట్ అవుతుంది, అదొక క్లాస్ కాదు. బట్ కార్ బిలాంగ్స్ టు vehicle class. Similarly, previous example lo dog belongs to animal class, but dog is an object, animal is a class. అలానే మనం ఏదైనా స్పష్టంగా ఇది అని చూపించలేని వాటిని మనం క్లాస్ అంటాం. బట్ క్లాస్ అంటే ఆబ్జెక్ట్ కూడా క్లాస్ లో ఒక పార్ట్ అయి ఉంటుంది. బట్ క్లాస్ ని ఇక్కడ మనం ఫిజికల్ గా చూపించాలంటే మనం ఆబ్జెక్ట్ ని చూపిస్తాం. బట్ ఆబ్జెక్ట్ ని లాజికల్ గా చెప్పాలంటే మనం వెహికల్ అంటాం, అంటే ఇక్కడ క్లాస్ అంటాం. సో ఇదే ఈ ఆబ్జెక్ట్ క్లాస్ రిలేషన్షిప్.
దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఏదైనా ఒక క్లాస్‌ని ఫిజికల్‌గా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తాం డైరెక్ట్‌గా. సో, ఇదే దీని యొక్క అడ్వాంటేజ్. సో, ఇలా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు మనం హ్యూమన్ బీయింగ్స్‌ని కానీ సో, అంటే దేన్నైనా కూడా మనం ఈ ఎగ్జాంపుల్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో, ఇంకా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ క్లాస్ రూమ్ అనేది ఒక క్లాస్. సో, ఒక సెక్షన్. సో, ఇన్ జనరల్ లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ సెక్షన్స్ ఇన్ ఎ క్లాస్ రూమ్ అనుకుంటే ఏ సెక్షన్, బి సెక్షన్ టైప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో, ఇది ఒక సెక్షన్‌ని మనం ఒక క్లాస్ అంటాం. సో, దీన్ని మనం ఫిజికల్‌గా ఎవరైనా చూపించాలంటే ఎవరైనా స్టూడెంట్‌ని చూపిస్తాం. దాన్నే మనం ఆబ్జెక్ట్ అంటాం ఇక్కడ సింపుల్‌గా. సో, ఇది ఆబ్జెక్ట్ క్లాస్ రిలేషన్‌షిప్. సో, మన నెక్స్ట్ వీడియోస్‌లో మనం చూసిన ఈ ఫ్యూచర్స్ అన్నిటిని ఒక్కొక్కటి ఇండివిడ్యువల్‌గా చూస్తాం. సో, అంటే అబ్స్ట్రాక్షన్ అంటే ఏంది? ఎన్‌క్యాప్సులేషన్ ఏంటి? వీటిని ప్రోగ్రామింగ్‌లో ఎలా యూజ్ చేస్తాం? ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? పాలిమార్ఫిజం అంటే ఏంటని. సో, ఐ హోప్ యూ లైక్డ్ దిస్ వీడియో. సో, ఆల్సో మీకు ఈ వీడియో నచ్చి మీకు ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే మీరు షేర్ చేయొచ్చు. ఆల్సో సో, ఈ వీడియోస్ అన్నిటిని మీరు లాంచ్ ప్యాడ్‌లో యాక్సెస్ చేయొచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీరు యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియో కూడా మీరు దాంట్లో యాక్సెస్ చేయొచ్చు. So hope you like this video. Please like and share this in your network. Also, please subscribe to the channel. Thank you.